బియ్యం ఎగుమతులు నిలిపేస్తామని కేంద్రం చెప్పగానే అగ్రదేశమైన అమెరికా సహా ఇతర దేశాలు ఉలిక్కిపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సాగు పడిపోతున్నందున బియ్యం దొరికితే చాలనే పరిస్థితి ఉంది. సాధారణ రకం ధాన్యానికి కేంద్రం క్వింటాలకు 2183 ప్రకటించగా అదనంగా కొన్ని రాష్ట్రాలు బోనస్ ఇస్తున్నాయి. కేరళలో 780, తమిళనాడులో 75, జార్ఖండ్లో 110 చొప్పున అందిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ క్వింటాలకు 500, ఛత్తీస్గఢ్లో భాజపా క్వింటాలకు 300 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాత్రం రైతులకు గోతాలిస్తున్నాం, రవాణా, హమాలీ ఖర్చులు భరిస్తున్నామని, అదే అదనపు సాయమని నమ్మబలుకుతూ మద్దతు ధరలోనే కోత పెడుతోంది. వరి సాగు చేసే రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా మిల్లర్లకే మద్దతు పలుకుతోంది. దీంతో అన్నదాతలు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర కంటే బస్తాకు సగటున 300 తగ్గించి అమ్ముకోవలసిన దైన్యం నెలకొంది. రైతుల నుంచి తేమ శాతం పేరుతో క్వింటాళ్ల కొద్దీ నిలువు దోపిడీ చేస్తున్నారు. 1% తేమ పెరిగితే కిలో అదనంగా ఇవ్వాలని ఆంక్షలు పెడుతున్నా వైకాపా సర్కార్ కళ్లప్పగించి చూస్తోంది. రైతులకు మద్దతు పలకాల్సిన కలెక్టర్లే మిల్లర్లతో మాట్లాడి తగ్గించి తీసుకోవాలని సూచిస్తున్నారు. తేమ శాతంతో పని లేకుండా ధాన్యాన్ని తరలించాలని తుఫాను సమయంలో మొక్కుబడి మాటలు తప్ప క్షేత్రస్థాయిలో ఏమవుతుందో పట్టించుకోవడం లేదు. తుఫాను ముంచేసినా రైతుల గోడు పట్టడం లేదు. హవా అంతా మిల్లర్లదే. ఆర్బీకేలకు వెళితే రైతులకు గోతాలు ఇవ్వడం లేదు, లారీలు పెట్టడం లేదు. మిల్లర్లు చెబితే మాత్రం వెంటనే రైతుల పేర్లతో కొనుగోలు చేసినట్లు రాసి ట్రక్ షీట్ ఇస్తున్నారు. తుఫాను హెచ్చరికల నాటి నుంచి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వర్షం కురిస్తే ధాన్యం తడుస్తుందని, తీవ్రంగా నష్టపోతామని, త్వరగా కొనుగోలు చేయాలని ఆర్బీకేల చుట్టూ తిరిగి బతిమాలుకున్నారు. అయినా తేమ శాతం తగ్గించి తేవాలని 1కి 10 సార్లు తిప్పించుకున్నారు. కనీసం గోతాలు ఇచ్చినా వాటిలో నింపి మిల్లుకు తరలించేవారు. ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలొచ్చేది కాదు. అయినా ఆర్బీకేలోని సిబ్బంది తేమ 15% లోపు ఉంటేనే కొంటామంటూ సతాయించారు. తుఫాను తీరం దాటి 10 రోజులైనా చాలా చోట్ల ధాన్యం సేకరణకు చర్యలు కొరవడ్డాయి. ఇప్పటికీ గోతాలు కూడా ఇవ్వలేదు. తేమ తగ్గాకే కొంటామని చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లినా సరిగ్గా పట్టించుకోవడం లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు కొరవడ్డాయి. తడిసిన, రంగుమారిన ధాన్యమైతే ఇప్పుడే కొనలేమని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలేవీ లేవని ఆర్బీకే సిబ్బంది చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మామూలుగా తేమ శాతం అంటున్నారు. కంపల్సరీ మాకు 17, 18, 19 కావాలన్నారు. ఈ ఏమో మామూలుగా ఇప్పుడు హార్వెస్ట్ చేసి 22 అట్లా ఉంటాను స్వామి. ఆ 22 హార్వెస్ట్ చేసినా కానీ లోకల్ గవర్నమెంట్ తీసుకుంది. ఎంతో కొంత తరుగు తీసేసేసి మామూలుగా గవర్నమెంట్ డబ్బులు ఇమ్మీడియట్గా ఇచ్చింది. ఈ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, ధాన్యం ఎత్తట్లేదు. అంతకుముందు గవర్నమెంటు బాతులు తినడానికి కూడా పనికిరాని ధాన్యం కూడా యాజిటీస్గా ఏ రేటు ఉంటే ఆ రేటుకే కొందండి. ఇవాళ ఈ గవర్నమెంటు మామూలుగా చాలా నిర్లక్ష్యం చేస్తుంది. రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ ధాన్యం కొనగొట్టలేదండి. రైతు భరోసాలోకి వెళ్ళాము మొన్న. వాళ్ళేమో ఇమీడియట్గా తీసుకుంటే రీడింగ్ రమ్మంటున్నారు. రీడింగ్ వస్తేనేమో బస్తాలు కూడా ఇవ్వట్లేదు కారణం సార్. ఒక్కొక్కరు క్యూలో నిలబెడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం అనేది రెక్లెస్ లేని ప్రభుత్వం సార్ ఇది. ఆర్బీకే సిబ్బంది సతాయింపులు, మిల్లర్ల వేధింపులతో రైతులు విసిగి వేసారుతున్నారు. చేసేది లేక తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. అయితే 1320 తీసుకుంటాం, రోడ్డు మీద రాంగని అన్నారు. ఆడితే 1120 అన్నారు. అసలు వాళ్ళు ఏం పట్టించుకునే లేడు. రైస్ కేంద్రం బ్యాంక్కి వెళ్ళాం అనుకో, మిల్లోడి దగ్గరికి వెళ్ళమంటారు. మిల్లోడేమో వాళ్ళు చెప్పలేదయ్యా అంటారు. ఎంఆర్ దగ్గర సంతకం సరిలేదంటారు. ఉండా బంగారం అంతా అయిపోయింది. ఇక్కడ ఇలా నీళ్ళలో ఉన్నాం. ఇక్కడ ఏదో గవర్నమెంట్ సన్నీళ్ళకి ఏ నీళ్ళు తోడు చేస్తే మేము ఒడ్డెక్కుతాం, లేదంటే గ్యామిషన్ డబ్బాలు పట్టుకుంటారు. ఈ ఒడ్డు కోసుకోమన్నారు. వీళ్ళేమో రైతులు పరువు మేము ఇక్కడే ఉంటున్నాం. పట్టాల్లో ఏమీ లేవు. అడిగేళ్ళు తాళ్ళు అట్టంటే మిల్లులో వీళ్ళు వెళ్ళమంటారు. ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఏడిపిస్తున్నారు. వడ్డీ ఎండలేదంటారు, కుసేపు పచ్చి అంటారు, కుసేపు ఏమో ఇది అంటారు, కాగితాలు లేవు అంటారు, సంచులు లేవు అంటారు, ఎట్ట అంటారు.